ఆదివారం నాటి డబుల్ హెడ్ మ్యాచ్‌లో అత్యద్భుతమైన మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది చెన్నై అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్. చెన్నై జట్టు మళ్ళీ ఓటమి పాలైతే ముంబై జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ డూపర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి మ్యాచ్‌ని గెలిపించారు. అయితే నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్టింగ్‌లోనే తడబడిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ రోహిత్ శర్మ అత్యద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వటము, అలాగే సూపర్ డూపర్ ఫామ్‌తో చెలరేగి హాఫ్ సెంచరీ చేయటమే అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన విషయం, ఆనందపరిచిన విషయం. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయిపోయాడు. దానికి కారణం ఏంటి అంటే వాంఖేడే స్టేడియంలో తనకి సంబంధించి ఒక స్టాండ్‌ని తీసుకుంటున్నారంటే సచిన్ టెండూల్కర్‌కి ఒక వింగ్ ఎలా ఉందో అలాగే ఇప్పుడు రోహిత్ శర్మకి కూడా ఒక వింగ్ అనేది ఉంటుందన్నమాట ఆ స్టేడియంలో. నిజానికి రోహిత్ శర్మ చిన్న వయసు నుంచి అంటే తనకి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉన్న వయసు నుంచి కూడా అక్కడ ఆడుకోవడానికి వెళ్తుండేవాట. అయితే ఒకానొక దశలో చిన్న పిల్లలని చెప్పేసి స్టేడియంకి కూడా రానివ్వని పరిస్థితులు ఉన్నాయట. అలాంటి రోహిత్ శర్మ ఈరోజు ఆ స్టేడియంలోనే తనకు సంబంధించి ఒక వింగ్ ఉంది, ఒక స్టాండ్ ఉంది అంటే ఇంతకన్నా ఒక ఆటగాడి జీవితంలో ఏం కావాలి అంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఈ జీవితానికి ఇది చాలు అంటూ వ్యాఖ్యానించాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, ఈరోజు వాంఖేడే స్టేడియంలో ఎంతో అద్భుతమైన క్రికెట్ ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత నాకు ఇటువంటి ఒక గొప్ప అనుభూతి వచ్చింది. ఒకానొక దశలో నన్ను నేనే అనుమానించుకుని నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేని పరిస్థితిలోకి వెళ్ళాను. అయితే నేను గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రాక్టీస్‌లో నేను చేస్తున్న తప్పుల కారణంగానే అవి నాకు మ్యాచ్‌లో ప్రతిబింబించి నా అపజయానికి కారణమవుతూ వచ్చాయి. ఎప్పుడైనా సరే బంతిని ఎంత గట్టిగా హిట్ చేశాము అనేదే ప్రధానమైన కాన్సెప్ట్‌గా ఉండాలి. అయితే ఒక్కొక్కసారి అది జరగనప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంటుంది. అటువంటి స్టేజ్‌లోనే నేను ఈరోజు మ్యాచ్ బరిలోకి అడుగుపెట్టాను. అయితే మ్యాచ్ బరిలోకి అడుగుపెట్టే ముందు మా ఫ్రాంచైజీ యాజమాన్యం నాతో ఒకటే మాట చెప్పింది. ముంబై ఇండియన్స్ జట్టుకి పూర్వ వైభవం రావాలి. అది ఈ మ్యాచ్‌తోనే నీ ఫామ్ మొదలవ్వాలి అనేసి. నిజానికి నేను ఆ మాటలకి షాక్ అయ్యాను. ఎందుకనంటే గతంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రతిభ ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో మేము ప్లే ఆఫ్‌కి కూడా చేరుకోకుండానే ఇంటి బాట పట్టాం. కానీ ఈసారి మేము అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇక నా నా చేజేతులారా నేను ఏదైతే తప్పులు చేశానో వాటన్నిటిని సరిదిద్దుకుంటూ వస్తూనే ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో అయితే ఆహ్, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆ దశలో నన్ను నేను అనుమానించుకోలేదు. అలాగే జట్టుకి ఏదైతే అవసరమో అదే చేశాననుకున్నాను. వాళ్ళు కూడా జట్టుకి ఏదైతే అవసరమో దాన్ని నా దగ్గర నుంచి ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తారని అనుకున్నా. నేను 4, 5 ఓవర్ల కోసం గేమ్ ఆడినా కూడా నేనేం ఫీల్ అవ్వను. జస్ట్ బ్యాట్ పట్టుకొని డగౌట్‌లో కూర్చోమని చెప్పినా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకనంటే నాకు నా జీవితంలోనే ఒక గొప్ప గౌరవం దక్కింది. అదే వాంఖేడే స్టేడియంలో నాకు సంబంధించిన ఒక వింగ్. ఎప్పుడో చిన్నప్పుడు నేను 3 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికొచ్చి క్రికెట్ మ్యాచ్‌లు చూస్తుండేవాడిని. అలాంటి నా కోసం ఇక్కడ వాంఖేడే స్టేడియంలోనే ఒక వింగ్ ఉందంటే ఇంతకన్నా ఒక ఆటగాడికి కావాల్సింది ఏముంటుంది? అయితే చిన్నప్పుడు ఒక్కొక్కసారి నన్ను చిన్న పిల్లవాడని ఈ మైదానంలోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో నేను ఏడుస్తుండేవాడిని. మ్యాచ్ చూడలేకపోయానని బాధపడుతుండేవాడిని. బహుశా ఆ బాధ నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ముంబై జట్టుకు పూర్వ వైభవం వస్తుంది. ఈ ఈసారి మేము ట్రోఫీ గెలుస్తామన్న నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.